వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తమవుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. దీంతో ఆశావాహులు ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు. ఆదిలాబాద్ లోక్సభ సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు ఆయన సీటుకు చెక్ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎంపీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కోపతాపాలే ఆ ఎంపీ సీటుకు శాపంగా మారనున్నాయా? ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందా? వచ్చే లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా కేంద్రంలో కమలదళం అధికారంలో ఉంది. అయోధ్య రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని ఎన్నికల ముందు సర్వేల్లో తేలింది. దీంతో బీజేపీలో ఎంపీ టికెట్లకు డిమాండ్ పెరుగుతోంది. సీట్ల కోసం నేతలు క్యూ కడుతున్నారు. ఎవరికి వారు లాబియింగ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీటు కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులను ఉద్దేశించి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. మళ్లీ తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన సీటు కోసం రేసులో ఉన్న నేతలపై, వారికి సహకరిస్తున్న వారిపై అసహనంతో ఘాటు వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆదిలాబాద్ లో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతలంతా హాజరయ్యారు. గల్లీకో ఫ్లెక్సీ కట్టినంత మాత్రాన ఎంపీ టికెట్ వస్తుందని అనుకుంటున్నారా అంటూ ఆశావహులను ఉద్దేశించి బాపురావు కామెంట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ టికెట్ కోసం ముథోల్కు చెందిన జాదవ్ రాజేష్ బాబు, సినీ నటుడు అభినవ్ సర్దార్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో పాటు మరికొందరు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో కొందరు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, పెయింటింగ్స్ తో ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానంతో పాటు పార్టీ ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీకి ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి. దీంతో తట్టుకోలేక ఎంపీ బాపురావు మండిపడ్డట్టు చర్చ సాగుతోంది. ఎంపీ టికెట్ అంగట్లో సరుకు కాదని సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్టీలో ఎవరేంటన్నది అధిష్టానం గుర్తిస్తుందని చెప్పిన ఈ నేత తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆశావహులకు వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించటం వారిని ఇరకాటంలో పడేసింది. ఆదివాసీ సమాజానికి చెందిన తాను రాజకీయాల్లో ఎదగడానికి క్యాడర్ ఎంతగానో కష్టపడిందనే విషయాన్ని ప్రస్తావించారు. నేటి రాజకీయాల్లో క్యాడర్ లేని వారు లీడర్లు కాలేరు అంటూ పార్టీ ముఖ్య నేతల సమక్షంలోనే సోయం బాపురావు మండిపడ్డంతో వారంతా విస్మయం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ కమలదళంలో ఎప్పటినుంచో అంతర్గత విభేదాలున్నాయి. ఈ సమావేశంతో అవి బహిర్గతమయ్యాయని కాషాయ పార్టీ నేతలే చెబుతున్నారు. అన్నిటికీ మించి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 4 బీజేపీ శాసనసభ్యులకు ఎంపీ సోయం బాపురావుకు మధ్య గ్యాప్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్లో బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, ముథోల్లో పాల్వాయి హరీష్ బాబు గెలిచారు. వీరితో ఎంపీకి సఖ్యత లేదు అనే ప్రచారం జరుగుతోంది. తనకు వ్యతిరేకంగా పలువురు నేతలను ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నట్టు బాపురావు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ క్యాడర్లో హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాపురావు సంచలన విజయం సాధించారు. ఆ తరువాత నోటిని అదుపులో పెట్టుకోలేక వివాదాల్లో చిక్కుకున్నారు. కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు గాని నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్న వాస్తవం తలపండిన ఈ నేతకు తెలియని విషయం కాదు. కానీ ఎంపీ పదవి అండ చూసుకుని నోటి దురుసు ప్రవర్తించారు అనే విమర్శలు కమలదళంలోనే ఉన్నాయి. అదే ఈ నేతకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఖండిస్తూ వచ్చారు.
బోధ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మరోసారి ఆదిలాబాద్ ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో బీజేపీకి 4 ఎమ్మెల్యేలున్నారు. పైగా సిట్టింగ్ ఎంపీలకు తిరిగి టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పడంతో తన గెలుపు నల్లేరు మీద నడక అనే అంచనాతో ఉన్నారు. కానీ బాపురావు పట్ల మెజారిటీ నేతల్లో అసంతృప్తి ఉంది. ఎంపీ కోటా నిధుల కేటాయింపు, ఆయన వ్యవహార శైలిపై వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో బాపురావు గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆదివాసీ సంఘాలు సైతం ఆయనకు దూరమయ్యాయి. దీంతో ఎంపీకి ప్రత్యామ్నాయంగా పలువురు నేతల పేర్లు తెరపైకొస్తున్నాయి. అందుకే బాపురావు అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.